ఎన్డీఏకి పడ్డాయి, ఎన్డీఏకి వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది వాళ్ళు క్రాస్ ఓటింగ్ చేస్తారు, వీళ్ళ దగ్గర క్రాస్ ఓటింగ్ అది 424 రావాల్సిన వాళ్ళకి 452 వచ్చింది. అంటే 25-30 వాళ్ళకి ఎక్స్ట్రా పడ్డాయి. అంటే శివసేన, ఉద్ధవ్ థాకరే బ్యాచ్, శరద్ పవార్ వాళ్ళ బ్యాచ్, అట్లాగే కాంగ్రెస్ లో వాళ్ళు కూడా క్రాస్ ఓటింగ్ చేసినట్టు కనబడుతుంది. 15 ఓట్లు చెల్లలేదట. 15 ఓట్లు చెల్లనప్పుడు అవి బీజేపీ పోవాలి కానీ నీ పోయినాయి అంటే అర్థం ఏంటి? 15 మంది కావాలని నీకు బొక్క పెట్టారు, ప్లస్ ఈ ఫైనల్ గా ఇది జరిగింది. అంటే ఒక రకంగా ఐఎన్డీఏ కూటమి భవిష్యత్తులో వాళ్ళకి ఎంత థ్రెట్ ఉంది అనేది ఎన్నికల ద్వారా ఏమన్నా తెలుసుకుందా? థ్రెట్ ఏం కాదు, బేసిక్ గా ఏంటంటే అధికార పక్షానికి అపోజిషన్ గా ఉన్నటువంటి కూటమి ఒరిజినల్ యూపీఏ అయితే కనుక కరెక్ట్ గా ఉండేది. ఐఎన్డిఐ అనేది అతుకులు బొంత. రాహుల్ గాంధీ నాయకత్వాన్ని ఇవాళకి మమతా బెనర్జీ అంగీకరించు, ఇవాళకి అఖిలేష్ యాదవ్ అంగీకరించు, కాస్తోకొస్తూ అంగీకరించింది ఆ స్టాలిన్. అతని అవసరం అతనికి ఉంది, దక్షిణాధికారి, నాకేం సంబంధం లేదు కదా అని లెక్క ఉంటాడు. మిగతా అక్కడ కేజ్రీవాల్ అంగీకరించడు, అంగీకరించే వాళ్ళు కమ్యూనిస్టులు ఒక్కళ్ళు జాతీయ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు. ఆ మిగతా అన్ని ఏంటి, మోడీ మీద ద్వేషంతో ఇంకెవడూ లేడు కాబట్టి అని తనని ఒప్పుకుంటున్నారు. అది కూడా ఐఎన్డీఏ నాయకత్వాన్ని మాకేమని ఎప్పుడూ అడిగింది మమతాను, కేజ్రీవాల్ ఇవ్వకుండా మల్లికార్జున గారికి ఈయన బలవంతంగా పెట్టి కూర్చున్నారు. అందుకని వాళ్ళు ఏమంత సీరియస్ గా ఉండట్లేదు. మరొక కీలక అంశం, ఈ నెల 22వ తేదీ తర్వాత ఒక అతిపెద్ద మార్పు లేదంటే ఒక అతిపెద్ద ఆదరణ ఎన్డీఏ చూడబోతుందా? జిఎస్టీ స్లాబుల మార్పు నిర్ణయంతో ఒక నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్, దేశవ్యాప్తంగా ఇది ఒక రిజర్వేషన్ గానే మారబోతుందా? అంటే ఇక్కడ ఒక్క విషయం ఏంటంటే బీజేపీ